అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్వత్రిక ఎన్నికలు వచ్చాయంటే ఆ పార్టీలు మేనిఫెస్టో పైనే తనకి ఓట్ల శాతం వస్తుందన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. అందులో భాగంగానే అధికార పార్టీ ఇప్పటికే తన మేనిఫెస్టోను ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళినటువంటి తరుణంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఈరోజు ఎలా ఉండబోతుంది, ఆ మేనిఫెస్టోపై అసలు అధికార పార్టీకి సంబంధించిన ఏమనుకుంటున్నారో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైసీపీ పార్టీ పార్లమెంటరీ కంటెస్టెంట్ పేరాడ్ తిలక్ ప్రస్తుతం మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈరోజు ఉమ్మడి కూటమి మేనిఫెస్టో ప్రకటించింది. ఆ మేనిఫెస్టోలో చూస్తే ఏదైతే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించాడు, ఆ మేనిఫెస్టోనికి తలదన్నే విధంగా ఉంది. ఏ విధంగా తీసుకొచ్చి మేనిఫెస్టో? అసలు మేనిఫెస్టోకి ప్రాధాన్యత పెరిగేటట్టుగా ప్రజల మధ్య మేనిఫెస్టోని డిస్కస్ చేసే, ప్రజలే చర్చించుకునే స్థాయికి ఈరోజు భారతదేశంలోని ఒక రాజకీయ పార్టీ, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి మేనిఫెస్టోని ప్రజలకు తీసుకెళ్లారు. ఎందుకంటే మేనిఫెస్టోని తన బైబిల్ గాను, కరోనా గాను, అలాగే ప్రజల ఆమోదంతో ఈ మేనిఫెస్టోని అమలు చేస్తున్నానని అతను చెప్పారు. అది చేసి చూపించారు గడిచిన 5 సంవత్సరాలు. ఆయన చేసే ఆ కార్యక్రమాన్ని చూసి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ మేనిఫెస్టోని ప్రాధాన్యత ఇవ్వాలా, ప్రజలు ఇవ్వకపోతే ప్రజలు మనల్ని నిలదీస్తారు అనే స్థాయిని మేనిఫెస్టోని తీసుకెళ్ళగలిగారు జగన్మోహన్. అంతలా తీసుకెళ్ళినప్పుడు కూడా దానికి ధీటుగా ఈరోజు కూటమి ఈరోజు మేనిఫెస్టో ప్రకటించింది. అసలు కూటమి మేనిఫెస్టో అంటే ఏంటో కూటమికి తెలియదు. కూటమిలో ఉన్న గడిచిన 14లో కూడా ఈ కూటమి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు గత 14 ఎన్నికల్లో కూడా కూటమిగా ఏర్పడి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఒక్కటి కూడా అమలు చేయలేదు. ప్రజలను మోసగించారు, ప్రజల్ని నెట్టేట ముంచారు, అబద్ధపు మాటలు చెప్పారు, సాధ్యం కాని హామీలు చెప్పారు. అవన్నీ ప్రజలు గమనించారు. అందుకే 19లో చంద్రబాబు నాయుడిని ప్రజలు తరిమి ఎంటబెట్టారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన మేనిఫెస్టోని మనం చూస్తే సాధ్యం కాని హామీలు, అబద్ధపు హామీలు, మళ్ళీ ప్రజలను మోసగించవచ్చు అని చేసే ప్రయత్నం ఇది బీజేపీ కూడా గమనించింది. అందుకే వాళ్ళు పెట్టే మేనిఫెస్టోలో మోడీ గారు ఫోటో పెట్టొద్దని చెప్పి బీజేపీ పెద్దలు స్వయంగా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి చెప్పారు. కానీ మేనిఫెస్టో ప్రకటనలో మాత్రం వాళ్ళు భాగస్వామి అయ్యారు. ఈరోజు కూటమిలో భాగంగా పొత్తు ధర్మంగా రావడం జరిగింది. కేవలం జనసేన, టీడీపీ మేనిఫెస్టోగా దీని పరిగణనలు తీసుకోవాలా? ఎలా తీసుకుంటాము? ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి, రేపు కాబోయే ప్రధానమంత్రి అని ఎన్డీఏ కూటమి ప్రచారం చేసుకుంటున్న వ్యక్తి ఒక మాట ఇస్తే దాన్ని అమలు చేస్తాను అని మాటకు నిలబడిన ప్రధానమంత్రిగా పేరుగాంచిన మోడీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వామి అయిన తెలుగుదేశం పెడుతున్న మేనిఫెస్టో, భాగస్వామి పార్టీ అయిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి పెట్టిన మేనిఫెస్టోలో తన ఫోటో వద్దని కరాఖండిగా చెప్పారు. ఏ విధంగా తీసుకోవచ్చు? ఆ వద్దు అన్న పదం పెట్టి పొత్తుల్లో భాగంగా ఎన్నికలకు వెళ్తున్న ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకో? ఇది సాధ్యం కావు, ఇలాంటి హామీలు మనం ప్రజలకు ఇవ్వకూడదు, సాధ్యమని చెప్పండి. దాన్ని గమనిస్తే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా పెట్టవచ్చు అని చెప్పి హామీల్లో పెట్టాడు, అతను మేనిఫెస్టోలో పెట్టాడు. గడిచిన 4 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు 58 నెలలు 2,80,000 కోట్ల రూపాయలు అతను నేరుగా ప్రజల సంక్షేమం కోసం కేటాయించడం జరిగింది. నేరుగా ప్రజలకు అకౌంట్లో జమ చేయటం జరిగింది. గమనించవలసిన అంశం ఏంటంటే ఈ రాష్ట్ర బడ్జెట్ని ఉద్యోగస్తుల శాలరీస్ కానీ, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఇవన్నీ కేటాయించేదంతా కూడా సంవత్సరానికి వచ్చే బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. దాంట్లోనే 1,50,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి కేటాయిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తుంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఏ పార్టీ నమ్ముతుంది? అతను భాగస్వామి పార్టీ, ఎన్డీఏ భాగస్వామి పార్టీలు నమ్ముతాయా? అందుకే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. వద్దు అలాంటి హామీలు, వద్దు అలాంటి మాట. నిన్నటి వరకు మీరు
ఆంధ్రప్రదేశ్లో ఇలా సంక్షేమ పథకాలకి నేరుగా ప్రజలకు డబ్బు పోషిస్తున్నారు, ప్రజలకు సోమరపోతనం చేసిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేపోతున్నాడు. ఈ రాష్ట్రం ఈ పాకిస్తాన్ శ్రీలంకలో అయిపోయి అప్పుల పాలైపోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేశాడు. మరి అవన్నీ ప్రూవ్ చేసి సాధ్యమైన హామీలని 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి ధైర్యం ఇచ్చే విధంగా సంక్షేమ పాలన అందించి చేసి చూపించిన నాయకుడు జగన్. ఆయన ప్రస్తావించిన దాంట్లో యాక్చువల్గా సంపద సృష్టించకుండా అప్పులు చేసి సంక్షేమ పథకాలను కొనసాగించారు. నేను పెట్టిన మేనిఫెస్టోలో ఈరోజు సంపదను సృష్టించి ఆ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్న అంటూనే ఆ మేనిఫెస్టోలో ఆ అంశాలు పెట్టడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం లాంటి జిల్లాని తీసుకుంటే సంపద సృష్టించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓ పోర్టు నిర్మాణం చేసి ఈ జిల్లా అభివృద్ధికి, ఈ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకి సముద్ర మార్గంలో కనెక్టివిటీ పెంచడం అది సంపద సృష్టించడం కాదా? ఈ జిల్లా నిరుద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించడం సంపద సృష్టించడం కాదా? ఈ జిల్లాలో ఉన్న వలస జీవులకి, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వలస జీవులకి బతుకుతున్న ఈ జిల్లా వాసులకి ఈ జిల్లాలోనే గౌరవంగా పని కల్పించడం సంపద సృష్టించడం కాదా? ఏమో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడు? పోర్టులు నిర్మాణం చేస్తే సంపద సృష్టించడం కాదా? ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తే సంపద సృష్టించడం కాదా? ఫిషింగ్ హార్బర్లు పెడితే సంపద సృష్టించడం కాదా? జగన్మోహన్ రెడ్డి పేదవాడి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి పేదవాడికి ప్రతి కష్టం వెనుక ఈ ప్రభుత్వం అండగా నిలబడ్డం, వాళ్ళు ఈవేళ ట్యాక్సులు కట్టే స్థాయికి, స్వయం ఉపాధితో ట్యాక్సులు కట్టే స్థాయికి వెళ్ళడం అది సంపద సృష్టించడం. ఆయన ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఈరోజు చెత్త పన్ను, అదేవిధంగా ఫ్రీ ఇసుక పాలసీ, ఇటువంటివన్నీ కూడాను వాళ్ళు ఆ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అంటే ఏ 2019లో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి మేనిఫెస్టో అనుసరణ సాధ్యం కాదన్నటువంటి చంద్రబాబు నాయుడు 2024లో అధికారంలో రావడానికి ఆ లాజిక్ని మళ్ళీ ఈ మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు ఉందా? మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు మోసగించడమే కదా అతను చేసే పని. ఏంటి? వ్యవస్థలను మేనేజ్ చేయటం, ప్రజలను మోసగించటం. 14లో ప్రజలు నన్ను నమ్మి చెప్పిన అబద్ధపు మాటలన్నీ నమ్మి నన్ను అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా నేను అలాంటి అబద్ధపు మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారని చెప్పి అతని మేనిఫెస్టో ఈరోజు ప్రూవ్ అయింది. ఒక్కటి సాధ్యపడిందని ఏ మేధావి అయినా ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో ఉన్న ఎన్ని రాజకీయ పార్టీలు లేదా మేధావులు కానీ ఆలోచించండి. వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవజ్ఞుడని చెప్తున్నాడు కదా, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కదా. అతను ఈరోజు ప్రజలకు ఇచ్చే మేనిఫెస్టో ప్రజలు డిస్కస్ చేస్తున్నారు, ప్రజలు దానిపైన చర్చిస్తున్నారు కదా. ఇది సాధ్యమైనవి, చంద్రబాబు నాయుడు చెప్పిన మేనిఫెస్టో సాధ్యమైంది అని చెప్పమనండి. ఈవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో డొల్లగా బయటపడిపోయింది కదా. గడిచిన 100 డేస్లో, ఈ 3-4 మాసాల్లో వాళ్ళు అది సాధ్యం చేయలేకపోయారు. ఆ గ్యారంటీలు కదా ఈ దొంగలించాడు, ఈ ఆంధ్రాలో తీసుకొచ్చాడు. అవి ఏమైనా తెలంగాణ అమలు చేయగలిగారా? ఒక్కటి అమలు చేయలేకపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారు ప్రకటించినటువంటి ఏదైతే మేనిఫెస్టోకి కామన్ పబ్లిక్ కనెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాల కొనసాగిస్తున్న భరోసాతో పాటు వృద్ధులకి 4,000, వికలాంగులకు 6,000, 1వ తేదీన గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతాలు పడే విధంగా తను అధికారంలోకి వస్తే చేస్తాను అన్నటువంటి హామీ వైసీపీ నేతల్లో ఒక గుబులు పరిగెడుతుంది. వైసీపీ కాదు, ప్రజలు కూడా చంద్రబాబు నాయుడిని అతను చెప్పే మాటలు నమ్మరు. ఈవేళ ప్రభుత్వ ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు చేస్తున్నారు. ఇలాంటి మేనిఫెస్టోని పెట్టిన చంద్రబాబు నాయుడిని ఎలా నమ్మగలరు? వాళ్ళు నమ్మరు. నమ్మే స్థితిలో ఉద్యోగస్తులు లేరు. 1వ తేదీకి నెలకి శాలరీ ఇవ్వగలరు. 70 లక్షల కోట్లు, 70 లక్షల రూపాయలు, 70 లక్షల ప్రతి ఏటా సంక్షేమానికి కేటాయిస్తే ఉద్యోగస్తులకి 1వ తేదీన జీతం ఇవ్వడం కష్టమైన పరిస్థితి వచ్చింది. ఈవేళ 150,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఎలాగ అది అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పగలడు? ప్రభుత్వ ఉద్యోగులు ఎలాగ నమ్మగలరు? అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు. చంద్రబాబుని అసలు ఎప్పుడూ నమ్మలేదు.
అతను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా దొంగతనంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు కూడా ప్రజలు నమ్మట్లేదు అతన్ని. చంద్రబాబుని మేనిఫెస్టోని ఎవరు ఆలోచించట్లేదు, ప్రజలు ఆలోచించట్లేదు, దాని జోలికి పోలేదు. జగనన్న ఏమిస్తాడు? ఆయన ఇచ్చినవి తూచా తప్పకుండా అమలు చేస్తాడు. చెప్పిన మాటే చేస్తాడు, చేసిన మాటే చెప్తారు. కనుక అతని మాటను నమ్ముదామని ప్రజలు అతను నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగితే ఎలాగ ప్రజలు వెళ్ళి టీవీలకు అదుక్కుని చూస్తారో తన మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి పెట్టబోతున్న మేనిఫెస్టోని ప్రజలు చూశారు. 27వ తేదీన అతను అనౌన్స్ చేస్తున్న మేనిఫెస్టోని ప్రజలు చూశారు. అమ్మయ్యా, చెప్పిందే చేస్తారు. గడిచిన 5 సంవత్సరాలుగా అతను అమలు చేసి చూపించారు. మళ్ళీ అదే పథకాల నుంచి కొనసాగిస్తూ ప్రజలకి మా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి మళ్ళీ అవి పెట్టి సాధ్యమైనవి పెట్టి మమ్మల్ని ఆదుకుంటాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల టైంలో పేదవాళ్ళకి ఇస్తున్న వితంతువు వృద్ధాప్య పెన్షన్ల దగ్గరే ఎన్నికల కమిషన్కి తప్పుదోవ పట్టించి ప్రతి పేదవాడైన ఫిజికల్ హ్యాండిక్యాప్లు, వృద్ధాప్య పెన్షన్దారులు, వితంతువులు, విడోస్ వాళ్ళని ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఈ 2 మాసాల్లో ప్రజలు మర్చిపోతారా? బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసుకోండి అని చెప్పడం, వాలంటీర్ అనే వ్యవస్థని అవసరం లేదు, వాలంటీర్ తెల్లవారు 5వ గంటకి వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపు తట్టి జగనన్న మీ పెన్షన్ పంపించారని చెప్పి ఎవరు ప్రమేయం లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి పథకం ఇస్తే దాన్ని అలరపెట్టి 2 మాసాలు చిన్న అవకాశం దొరికితే ఎన్నికల టైంలో 58 నెలలు సంతోషంగా తీసుకున్న ప్రజలు 2 మాసాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలు ఇటు మర్చిపోయారా? ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో సంక్షేమ పథకానికి ఉచితానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత వైసీపీ ఇవ్వలేదు. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో కూడా ఒక అడుగు చంద్రబాబు నాయుడు ముందు, జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు అనుకున్నాడు. రైతుల విషయంలో మాత్రం వైసీపీ పార్టీ ఒక స్టాండ్ కరెక్ట్ లేదన్నట్టు రైతులు భావిస్తారు. రైతాంగానికి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలుగా విత్తనాలు కానీ, ఎరువులు కానీ, క్రిమిసంహారక మందులు కానీ గ్రామాన ఎక్కడికి తిరగకుండా ప్రజల వద్దకు తీసుకెళ్ళి 5 సంవత్సరాలు అమలు చేసి చూపించారు. వాళ్ళు పండించే పంట కూడా నేరుగా వాళ్ళ కళ్ళంలోనే కొనుగోలు చేసి ప్రభుత్వమే వాళ్ళ అకౌంట్కు నేరుగా జమ చేసే కార్యక్రమం చేసి చూపించారు. అటువంటి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి రుణమాఫీ గురించి ప్రస్తావించారు. రైతు అనేవాడు ఇబ్బంది పడకూడదు అని చెప్పి అందుకే అతను పెట్టాడు. అతను పెట్టిన మొదటి రోజు పెట్టిన కార్యక్రమం ఏంటి? రైతు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే ప్రతి ఏటా దాన్ని రెన్యువల్ చేసుకోవడానికి ప్రతి ఏటా అతని పైన పడిన వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. అలాగే పంట నష్టం జరిగితే ₹1 రైతు కడితే 100% ఇన్సూరెన్స్ డబ్బంతా కూడా ప్రభుత్వమే కట్టి నష్టం జరిగిన రైతుకి నేరుగా వాళ్ళకి ప్రభుత్వం ఆదుకునే విధంగా సాయం చేసే కార్యక్రమాన్ని గడిచిన 4-5 సంవత్సరాలుగా చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి. రైతుకి వడ్డీ రుణమాఫీ, ప్రతి ఒక్కరి ఇంటి వద్దకే విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు నేరుగా సబ్సిడీ రూపంలో అందించడం, వాళ్ళు పండించే పంటకి ప్రభుత్వమే కొనుగోలు చేయటం, వాళ్ళ దగ్గరికి ఈరోజు వాళ్ళు చేసే అప్పుని వడ్డీ లేకుండా చేయటం, ఇంకా వాళ్ళ పంటకు నష్టం జరిగితే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకి సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయటం, ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయటం. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ ఇలాగ అమలు జరగలేదు. 2 గ్రామ పంచాయతీలకి ఒక రైతు భరోసా కేంద్రాన్ని పెట్టి ఆ రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్, మండల స్థాయిలో అగ్రికల్చర్ ఏఓస్ను పెట్టి ప్రతి సచివాలయంలో కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి సచివాలయంలో అగ్రికల్చర్ ఆఫీసర్ను పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్ల తాలూకా ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈరోజు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు టీడీపీ ఒక స్టాండ్ తీసుకుంది. మహిళలకు అంటే 50 సంవత్సరాలు దాటితే
పెన్షన్, అదేవిధంగా 3,000 రూపాయలు, అదేవిధంగా విద్యా కానుక కావచ్చు, లేకపోతే వసతి దీవెన విషయంలో మాత్రం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నటువంటి ఒక ఏ విధంగా తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు ఏ హామీ చెప్పినా, ఏ మాట చెప్పినా మహిళలు నమ్మరు. పసుపు కుంకుమ అని చెప్పి ఎలక్షన్ అప్పుడు 10,000 వేసి ఓట్లు లాక్కోవడానికి ప్రయత్నించారు గడిచిన ఎన్నికల్లో. మహిళలు అమాయకులు, మహిళల్ని మనం ఈజీగా మోసగించవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగడ ఆ ఎత్తుగడ మహిళలు కాదు, గడిచిన ఎన్నికల్లోటే ఆసి లాగి చంపాను కొట్టారు చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోవాలన్నా మహిళ పేరును పెట్టాడు, పెన్షన్ ఇవ్వాలన్నా మహిళా సోదరిమణులు, అమ్మఒడి కానీ, విద్యాదేవన్ కానీ, వసతిదేవన్ కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, వాళ్ళు అప్పులైపోయారు. డోక్రా రుణమాఫీలు చేసి అప్పుల పాలైపోయారు. వాళ్ళందరికీ రుణమాఫీ చేసి 4 విడతలుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసే కార్యక్రమం చేశాం. అలాగే చేయూత పథకం 18,750 రూపాయలు ప్రతి 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళా సోదరిమణికి వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలా, చేతివృత్తుల ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలా అని చెప్పి, వాళ్ళ ప్రయోజనం మెరుగుపడాలని చెప్పి చేసే కార్యక్రమం చేసి చూపించారు జగన్మోహన్. ఏ పథకం పెట్టినా అది మహిళా సోదరీమణుల పేరు పెట్టడం, దాన్ని చక్కగా అమలు చేసి చూపించటం, వాళ్ళు ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళా సోదరీమణి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నారు. అతను పాల్గొంటున్న ప్రతి సభలోనూ, సిద్ధం సభలే కాదు, ఏ సభకు ఆయన హాజరైనా సరే అత్యధికంగా మహిళలు హాజరవుతూ మీ వెంట మేము ఉన్నాం, మిమ్మల్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాము, మా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి, మా కుటుంబాల్లో వెలుగుని ఉంటుంది అని చెప్పి మహిళా మనకు చెప్తున్న మాట అది. దాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు వాళ్ళని మోసగించడానికి కోసం ఎన్నో అబద్ధపు మాటలు మళ్ళీ ప్రారంభించారు. అది వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు. మహిళా మన అంతకంటే చైతన్యవంతులు అయ్యారు. ఈవేళ ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళ ఇంటి దగ్గరే కాదు, ఎక్కడికి వెళ్ళినా గౌరవంగా ఈవేళ మహిళా సోదరి మనులు గౌరవంగా తలెత్తుకుని బతుకుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తలగా గొప్పతనం. వాళ్ళ ఇంటి దగ్గర కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర కానీ, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈవేళ ఎవరికి చేయి చాచకుండా తన పిల్లల చదువుల కోసం కానీ, తన ఇంటి అవసరాల కోసం కానీ, తన ఉపాధి కోసం కానీ గౌరవంగా ఇవాళ బతకగలిగిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని చేసింది. మమ్మల్ని అన్ని రకాలుగా జగనన్న చూసుకున్నాడు. వాళ్ళ తోడు సొంత అక్కజెల్లులాగే చూసుకున్నారని చెప్పి వాళ్ళ నమ్మకం, ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకం అది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఉమ్మడి కూటమి ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఉందో, ఆ మేనిఫెస్టో కేవలం అధికార దాహం కోసం సాధ్యం కానిటువంటి హామీలతో కూడుకున్న మేనిఫెస్టోగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి నవరత్నాలు అవి అనితర సాధ్యం కాదు, రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలు అయ్యే విధంగా ఆ మేనిఫెస్టో ఉందని హేళన చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు దాన్ని మక్కీగా ఈరోజు మేనిఫెస్టో ప్రకటించిన విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు. తిలక్ వస్తున్నటువంటి రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో మహిళా వర్గాలే కాకుండా అన్ని వర్గాలను ఆకర్షింపజేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి మేనిఫెస్టోని తిలకించేందుకు, వినేందుకు ఆసక్తి ప్రజలు రేపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ ఆయనకే పట్టం కట్టే విధంగా ఆ మేనిఫెస్టో ఆకట్టుకుంది. కూటమి అభ్యర్థుల మేనిఫెస్టో మాత్రం లోపబోయిష్టం, అది రాష్ట్రం అధోగతి పాలనకు అదొక శాపంగా ఉందని చెప్పేసి ఆయన విమర్శిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.